మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంతిమ యాత్ర ప్రారంభమైంది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీ సహా పలువురు ప్రణబ్ నివాసానికి చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు. అజాతశత్రువు, రాజనీతిజ్ఞుడు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ భౌతిక కాయానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులు అర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రణబ్ చిత్రపటం వద్ద అంజలి ఘటించారు. ప్రణబ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రణబ్ చిత్రపటం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, హర్షవర్ధన్, నిర్మలా సీతారామన్, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, సీడీఎస్ బిపిన్ రావత్ సహా త్రివిధ దళాధిపతులు సైతం ప్రణబ్ ముఖర్జీకి నివాళులు అర్పించారు. क्या गाड़ी नहीं हो ना, अभी निकलेगी तब गाड़ी आएगी. अरे गाड़ी बुलाओ. ప్రణబ్ చేసిన సేవలను పార్టీలకు అతీతంగా స్మరించుకున్న నాయకులు భారత్ తన ముద్దుబిడ్డను కోల్పోయిందని వ్యాఖ్యానించారు. ప్రణబ్ మృతితో ఒక శకం ముగిసిందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. కష్టించే తత్వం, అంకిత భావంతో దేశ అత్యున్నత పదవులను అధిష్ఠించే స్థాయికి ముఖర్జీ ఎదిగారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ప్రణబ్ భరతమాత ప్రియపుత్రుడని కొనియాడారు. ప్రణబ్ను విద్యావేత్తగా, రాజనీతిజ్ఞ శిఖరంగా అభివర్ణించిన ప్రధాని మోదీ దేశాభివృద్ధిపై చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ముఖర్జీ పాదాలకు తాను నమస్కారం చేసినప్పటి చిత్రాన్ని మోదీ ట్విట్టర్లో పంచుకున్నారు. కేంద్ర మంత్రులు సైతం ప్రణబ్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలు సహా వేర్వేరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖర్జీ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు.
రాజనీతిజ్ఞుడు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంతిమయాత్ర కొనసాగుతోంది. ఢిల్లీలోని రాజాజీ మార్గ్లో ఉన్న ప్రణబ్ నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. కోవిడ్ నిబంధనల కారణంగా గన్ క్యారేజ్పై కాకుండా సాధారణ అంబులెన్స్లో అంతిమయాత్ర కొనసాగుతోంది. కోవిడ్ నిబంధనల మేరకు ప్రణబ్ భౌతిక కాయం శ్మశాన వాటికకు తరలిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో లోధి శ్మశాన వాటికలో ప్రణబ్కు తుది వీడ్కోలు పలకనున్నారు. రాజనీతిజ్ఞుడు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంతిమయాత్ర కొనసాగుతోంది. ఢిల్లీలోని రాజాజీ మార్గ్లో ఉన్న ప్రణబ్ నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. కోవిడ్ నిబంధనల కారణంగా గన్ క్యారేజ్పై కాకుండా సాధారణ అంబులెన్స్లో అంతిమయాత్ర కొనసాగుతోంది. కోవిడ్ నిబంధనల మేరకు ప్రణబ్ భౌతిక కాయం శ్మశాన వాటికకు తరలిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో లోధి శ్మశాన వాటికలో ప్రణబ్కు తుది వీడ్కోలు పలకనున్నారు. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల పలువురు దేశాధినేతలు, ప్రధానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నేపాల్ గొప్ప స్నేహితుడిని కోల్పోయిందని ఆ దేశ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ సంతాపం వ్యక్తం చేశారు. భారత్, నేపాల్ మధ్య సంబంధాల బలోపేతానికి ప్రణబ్ చేసిన కృషిని తాము ఎప్పటికీ గుర్తు చేసుకుంటామని ఆయన ట్వీట్ చేశారు. బంగ్లాదేశ్ విమోచన కోసం ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టడంలో ప్రణబ్ ఎనలేని కృషి చేశారని ఆ దేశ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్, ప్రధానమంత్రి షేక్ హసీనా గుర్తు చేసుకున్నారు. ఉపఖండంలో ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిదని హసీనా సంతాపం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్కు ప్రణబ్ నిజమైన స్నేహితుడిగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు రెవెన్ రివ్లిన్, ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అభివర్ణించారు. ప్రణబ్ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన రివ్లిన్, ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రణబ్ కృషి చేశారని కొనియాడారు. ప్రణబ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరు దేశాల బంధాన్ని గొప్ప స్థాయికి తీసుకెళ్లారని ప్రణబ్ సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రణబ్తో దిగిన ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అమెరికా డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ప్రణబ్ మృతిపై విచారం వ్యక్తం చేశారు. ప్రణబ్ అసలైన దేశభక్తుడన్న ఆయన, ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్, అమెరికా భాగస్వామ్యాన్ని ప్రణబ్ విశ్వసించారని గుర్తు చేశారు. మాజీ రాష్ట్రపతి మృతి పట్ల భారత్లో అమెరికా రాయబారి కెన్ జస్టర్ సంతాపం వ్యక్తం చేశారు. అమెరికాతో భారత్ పౌర అణు ఒప్పందం కుదుర్చుకోవడంలో ప్రణబ్ సహకరించారని జస్టర్ గుర్తు చేశారు.
రాజనీతిజ్ఞుడు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంతిమ యాత్ర కొనసాగుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ ప్రత్యక్షంగా అందిస్తారు. మాత్రమే పాల్గొన్నారు. మాజీ రాష్ట్రపతికి గన్ క్యారేజీపై అంతిమయాత్ర నిర్వహించాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో సాధారణ అంబులెన్స్లోనే ఈ యొక్క అంతిమయాత్ర కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ, అదేవిధంగా కరోనా ఉండడంతో ఇక్కడ కొద్దిపాటి సురక్షిత దూరము, అదేవిధంగా మాస్కులు ధరించడము, శానిటైజర్ సహా పలు నియమ నిబంధనల అనుగుణంగానే ఈ యొక్క అంతిమయాత్రను కేంద్ర వర్గాలు నిర్వహిస్తున్నాయి. మరికొద్ది సేపట్లోనే లోధి రోడ్లోని శ్మశాన వాటికకు ఈ యొక్క ప్రణబ్ ముఖర్జీ యొక్క పార్థివ దేహం చేరుకోనుంది. ఆ తర్వాత అక్కడ సైనిక వందనం సమర్పించిన తర్వాత సైనిక లాంఛనాలతోటి ఈ యొక్క అంత్యక్రియలు జరగబోతున్నాయి. 10 రాజాజీ మార్గులో అంతిమయాత్ర ప్రారంభానికి ముందు సైనిక అధికారులు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు. ఆ తర్వాత ఆ కుటుంబ సభ్యుల అనుమతితోటి అంతిమయాత్ర ప్రారంభమైంది. ఇందులో ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీ, కుమారుడు అభిజిత్ ముఖర్జీ సహా పలువురు ప్రముఖులు ఈ యొక్క అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఆ దేశంలో రాష్ట్రపతి, అదేవిధంగా కేంద్ర మంత్రిగా పలుసార్లు పనిచేసినటువంటి ప్రణబ్ ముఖర్జీ ఎన్నో అత్యున్నత శిఖరాలను అధిరోహించి నేడు ఆయన అస్తమయం అనేది దేశానికి ఒక తీరని లోటు అంటూ కూడా ప్రముఖులంతా కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేసి పరామర్శించడం జరిగింది. అదేవిధంగా ఉదయం 9 గంటల నుంచి కూడా ఆయన నివాసంలో రాష్ట్రపతి, అదేవిధంగా ఉపరాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అధినేతలు, అదేవిధంగా పలువురు వివిధ పార్టీలకు చెందిన నేతలంతా కూడా ఆయన నివాసానికి విచ్చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. కరోనా నేపథ్యంలో పార్థివ దేహాన్ని ఒక ప్రత్యేక గదిలో ఉంచి ప్రముఖుల సందర్శనకు ఉంచారు. ఆ తర్వాత కొద్దిమంది సాధారణ ప్రజానికానికి కూడా ఈ యొక్క సందర్శనకు అనుమతి ఇచ్చి శ్రద్ధాంజలి ఘటించేందుకు అవకాశం కల్పించారు. అయితే రాష్ట్రపతిగా ఆయన చేసినటువంటి సేవలు చిరస్మరణీయమంటూ ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడుతూ, అదేవిధంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి భరతమాత ఒక ప్రియ పుత్రుని కోల్పోయింది. ఆయన ఏ పార్టీలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా వాటికే వన్నె తీసుకొచ్చినటువంటి అత్యున్నత నేత ఆయన. అలాంటి వ్యక్తిని కోల్పోవడం బాధాకరం అంటూ కూడా అందరూ తమ సంతాపాలను వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. నిన్న ఆర్మీ హాస్పిటల్లో ఆయన మరణాన్ని తొలుత కుమారుడు ట్విట్టర్ వేదికగా ధృవీకరించడం జరిగింది. ఆ తర్వాత ఆర్మీ ఆసుపత్రి, తర్వాత కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క ఆయన మృతిని కన్ఫర్మ్ చేస్తూ 7 రోజుల స్మారక దినాలని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. నిన్నటి నుంచి 7 రోజులు సంతాప దినాలుగా ప్రకటించాలని కేంద్ర అదే రాష్ట్ర అన్ని ప్రభుత్వ కార్యాలయాల మీద ఉన్నటువంటి జాతీయ పథకాలను అవతనం చేయాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే ప్రణబ్ ముఖర్జీ యొక్క పార్థివ దేహం లోధి రోడ్డులోని శ్మశాన వాటికకు చేరుకోబోతుంది. అక్కడ సైనిక అధికారిక లాంఛనాలతోటి ఆయన అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.